తెలంగాణలో డ్రగ్ మాఫియాపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. డ్రగ్స్ అన్న పదం కూడా వినిపించకూడదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. మత్తు పదార్థాల దందాలో ఎంతటి వారున్నా సరే ఉపేక్షించేదే లేదన్నారు. ఆ ప్రకారమే పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అయితే రాజేంద్రనగర్ లో మరో రకం డ్రగ్ బెల్ మోగింది. మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న డాక్టర్ కపుల్స్ నిర్వాకం సంచలనం రేపింది. సమీర్ హాస్పిటల్లో అనెస్థీషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ ముస్తఫా ఫెంటానిల్ అనే మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తోన్న వైనం బయటపడింది. డాక్టర్ ముస్తఫా ఆయన భార్య ఓ యాప్ ద్వారా మత్తు ఇంజెక్షన్లు నమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క బాక్స్ ఇంజెక్షన్స్ 17,500 చొప్పున సేల్ చేస్తున్నట్లు తేలింది. ఫెంటానిల్ ఇంజెక్షన్ హెరాయిన్ కంటే 50 రెట్లు, మార్ఫైన్ కంటే 100 రెట్లు ప్రమాదకరమంటున్నారు వైద్యులు. మ్యాటర్ బయటపడడంతో డాక్టర్ ముస్తఫా కువైట్ కు పారిపోయారు. ముస్తఫా ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు 57 ఫెంటానిల్ ఇంజెక్షన్లు, 6 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. ముస్తఫా భార్య నజీబ్ ఖాన్ తో పాటు ఫెంటానిల్ ఇంజెక్షన్ కు బానిసైన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.